టైంలో వెళ్ళదు. ఎవరికైనా ఏదైనా ఏంటి? ఎవరికేం కాలేదు నాకు తెలుసు. 3 పంటలు కొడితే ఎవరికేం కాదంటారా? రే డెఫినెట్ డ్రైవర్ పోయి ఉంటారా? ప్లీజ్ ఇప్పుడు కాకపోతే రేపు చుట్టుకోదా? రేపు చుట్టుకొని ఒరేయ్ ఒకడు బయటికి వస్తున్నాడు. నేను చెప్పినా ఎవరికేం కాలేదని. నాసింగ్ ప్లేస్ వచ్చి బండి తీసుకుని ఏంటి అలా వదిలేసి వచ్చావు? అది బాగానే ఉన్నాడుగా, ఏం చేయాలి? మరి అప్పుడు దగ్గరికి వెళ్ళి చూసేవాళ్ళం కదా, భయం ఎందుకు రా కార్తీక్? భయం కాదు, వాడు బాగున్నా సరే పక్కన జనాలు ఓవరాక్షన్ చేసి మనల్ని కుమ్ముతారు. ఇలాంటి సిచ్యువేషన్ అలానే చేయాలి. మీరు ఊరుకోండి. చెప్పరా? నువ్వు వీడియో కెమెరాతో దుబ్బేస్తావు. కూర్చోబే. ఇదంతా జరిగిన తర్వాత పార్టీకి వెళ్ళాలనిపించట్లేదు రా. మీ టూ గైస్, ఐ డోంట్ ఫీల్ లైక్ గోయింగ్ ఈదర్. కార్తీక్, కెన్ వి జస్ట్ గో బ్యాక్ హోమ్ నౌ? అవునరా. ఇప్పేనా ఎరా సత్య? అయింది ఏదో అయింది. ఎలాగంత దూరం వచ్చాం కదా, పార్టీ చూసుకుని వెళ్దాం. నువ్వు పోనేరా. ఆడుకో. పెద్ద డ్యామేజ్ అయి ఉంటుందా? చూద్దారా. అయ్యో బాబోయ్, మొత్తం అవుట్రా. నువ్వు అవుట్ దొబ్బేస్తాడు. ఇంకా రిపేర్ చేయించేద్దారా? ఎక్కడ అవుతుందిరా? బానెట్, రేడియేటర్, ఫెండర్, బంపరు, నోవే 2 days పడుతుందిరా. ఒక్క నైట్లో అవుతుంది. నువ్వేంట్రా మధ్యలో? కనీసం ఇన్సూరెన్స్ కన్నా వర్కౌట్ అవుతుందిరా. మామూలేరా సత్య. డోంట్ గెట్ ఎక్సైటెడ్. సిస్టర్స్ యా ఓకే. సిస్టర్స్ నెల్సన్, బ్రదర్ నెల్సన్. బ్రదర్ నెల్సన్. హాయ్ గైస్. లెట్స్ హౌ సంబుగా. డ్రగ్స్. డ్రగ్స్ ఏంటి కావాలా? కూతురా. హాయ్. Come on guys, let's get back to the flow. Come on, let's go. Sorry. Let's play some music. अरे बिदु, हाँ क्या कर रहे इधर? अरे बोलना. చూడండి సార్, ఈ కార్లో వచ్చిన వాళ్ళు మా రక్షక వెహికల్ ఇంటికి పారిపోయి వచ్చారు. ఒకసారి వాళ్ళని పిలిపిస్తే మాట్లాడేసి వెళ్ళిపోతారు. ఏంట్రా పిలిపించేది? చెల్బో. రైడ్ ఏంటి గొడవ? ఏం లేదురా, మన కార్తిక్ గాడు వీళ్ళ రక్షక వెహికల్ గుద్దేసి వచ్చాడంట. వాడిని పిలిపించమంటాడు. నేను తర్వాత చూసినా కానీ రెండు పిక్లేసి వెళ్ళిపో. ఏంటి పదా? సార్, మీ ఫ్రెండ్స్ మా రక్షక వెహికల్ గుద్దేసి పారిపోయి వచ్చారు. మా వాడ కూడా చావుబతుకులు ఉన్నాయి. 50,000 ఇస్తే నోరు మూసుకొని వెళ్ళిపోతారు. లేకపోతే చూడండి సార్, పోలీసు వాడి మీద చేయి చేసుకుంటున్నారు. అసలు ఈ పార్టీకి పర్మిషన్ ఉందా? పర్మిషన్ కావాలా నీకు? ఎవరో తెలుసా? చెప్పేది అర్థం చేసుకోండి. ఆడెవడో తెలుసా నీకు? అల్లుడు. మీ ఆఫీసర్స్ చాలా మంది లోపల తీసుకోవాలంటారు. తెలుసా నీకు? ఏ పోలీస్ స్టేషన్ అండి? సార్, గొడవలు అయిపోతాయి. తీసుకునేలా एक बार दिखाई दे दो साले चीन के लड़ दूंगा. Come on guys.
Don't touch. I will come wherever you want me to come. రావడం కాదురా ఆగిపోయి ఏం చేద్దాం నైట్ టైం ఎలా రావటం తెల్లారి వరకు వెయిటింగ్ తెల్లారి వరకు ఏంటా ఏదో చేద్దాం మీరు ఉండండి వన్నే కదా చాలా లేట్ అయిపోయింది మా అమ్మ నాన్న నన్ను చంపేస్తారు సత్య సత్య ప్లీజ్ డు సంథింగ్ నాకు అసలు బండి ఆగిపోయాడు బాల్ తడతావేంట్రా అంతా నీ వల్ల జరిగింది స్లో 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 అంటే జుయి 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 అని పోనీ జూలకి వచ్చావురా పార్టీ గురించి కదా ఆ పార్టీ నీదే కదా నాదా అమర్ మాదా మాకి పార్టీల గురించి ఏం తెలుసు నువ్వు పిలిస్తే కదా వచ్చింది మేము అసలు ఈ పార్టీ అంతా నీ గురించే ఇది మరి టూ మచ్ ఏంటి మచ్చు అర్థం పడతా లేకుండా మాట్లాడద్దు ఏంటి అర్థం పడతా లేకుండా మాట్లాడేది యాక్సిడెంట్ అవ్వగానే మనం వెనక్కి వెళ్తే బాగుండేదిరా ఇప్పుడు అందరూ కలిసి నా మీద ఎక్కేస్తున్నారా పార్టీ అనేసరికి గంతులు వేసుకుంటూ వచ్చారు ఇప్పుడేమో చిన్న ప్రాబ్లం వచ్చేసరికి నా మీద ఆటో వల్ల ప్రాబ్లం వచ్చిందటవా అవునరా ఇప్పుడు 100 సార్లు పార్టీకి వెళ్ళండి ఎప్పుడు పోలీసులు రైట్ చేయలేదు ఏంట్రా ఇదంతా లక్ష్మి గురించి కదా పార్టీ అంతా అందరూ కలిసి ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం కదా నా గురించి అన్నట్టు పార్టీకి వచ్చి ఇదంతా ప్రాబ్లం నాదే అన్నట్టు మాట్లాడతారేంటి గైస్ వాటర్ లుక్ ఫర్ ద వాటర్ యార్ వెల్ లేకుండా పోయింది బీరేంటి అప్పుడే పని మనం కదా స్లో డౌన్ ఇట్స్ ఓకే స్లోగా తాగరా సత్య ఇక్కడైనా నీళ్ళు దొరుకుతాయేమో చూడండి రా ఇక్కడ నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి ఆగట్లేదురా అక్కడ లైట్ కనిపిస్తుందిరా ఎక్కడ వేర్ ఏం కనిపిస్తుంది నేను కెమెరాలో చూస్తా ఉండండి జూమ్ చేయరా దేర్ ఇస్ ఎ బిల్డింగ్ దేర్ ఏదో గెస్ట్ హౌస్ లో ఉందిరా ఏవో కార్లో కనిపిస్తున్నాయి రా అక్కడ ఏమైనా నీళ్ళు దొరుకుతాయేమో రా నేను మంచిని తాగి వస్తాను ఉండరా నిన్న వస్తాను గైస్ వెయిట్ నీళ్ళు కా నేను కూడా వస్తాను రాది ఎక్కిళ్ళేంట్రా బావు ఆలిగడికి వచ్చిన బాగుంటుంది రేయ్ నాకేం అర్థం కావట్లేదురా ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం ఎదవా పొద్దున్నావని చెప్తాను రా సరే సత్య నువ్వు చెప్పరా మన ఇంటి దగ్గర నుంచి పార్టీకి ఒక 60 కిలోమీటర్లు వేసుకున్నా కూడా అక్కడి నుంచి గంటకి 100-120 కిలోమీటర్ స్పీడ్ తో సిటీకి ఆపోజిట్ డైరెక్షన్ లో హాఫ్ అన్ అవర్ ట్రావెల్ చేసామంటే ఇదొక 60 అదొక 60 120 హైదరాబాద్ నుంచి 120 కిలోమీటర్స్ దూరంలో చుట్టూ చెట్లు కొండలు వికారాబాద్ ఫారెస్ట్ ఏంటది